టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా సంగం మండలంలో నకిలీ ఎస్ఐగా చెలామణి అవుతూ తిరుగుతున్న హరీష్ అనే వ్యక్తిని సంగం పోలీసులు అరెస్ట్ చేశారు. సంగం పోలీస్ స్టేషన్లో నకిలీ ఎస్ఐ అరెస్టు గురించి ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, సీఐ వేమారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సంగం కొత్త చెక్పోస్ట్ వద్ద ఎస్ఐగా వాహనాలు ఆపి రికార్డులు పరిశీలిస్తుండగా రాబడిన సమాచారం మేరకు అరెస్టు చేశామని తెలిపారు. ముద్దాయి నుండి కారు, నకిలీ యూనిఫామ్, నేమ్ ప్లేట్, టోపీ, నక్షత్రాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సిద్దిపురంకి చెందిన హరీష్ అనే ముద్దాయి 2023లో వచ్చిన ఎస్ఐ ఫలితాల్లో సెలెక్ట్ అయ్యానని నమ్మించి నకిలీ ఎస్ఐ వేషధారణ ధరించి మోసం చేస్తూ తిరుగుతున్నాడని తెలిపారు. సైజుకు తగ్గట్టు ఎస్ఐ యూనిఫామ్ కుట్టించుకొని బెల్ట్, సింహాలు, బూట్లు, నేమ్ ప్లేట్, టోపీ, నక్షత్రాలు తయారు చేయించుకొని నకిలీ ఎస్ఐగా చెలామణి అవుతూ పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిపి నగదు వసూలుకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. డిజిటల్ అరెస్టులపై అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ అరెస్టు గురించి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన సీఐ వేమారెడ్డి పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఇటీవల మనం సన్నన్న మరీష్, అతని వయసు 27 సంవత్సరాలు, సిద్దిపురం గ్రామస్తుడు. అతను గతంలో పోలీస్ కానిస్టేబుల్లకు మరియు ఎస్ఐ ఉద్యోగాన్ని ట్రై చేసి పోలీసు ఉద్యోగం రాలేదని చెప్పి అతను పోలీసులని చెప్పి మోసగించాలని చెప్పి ఉద్దేశంతో అతను పోలీసు సంబంధించిన యూనిఫాము, షూసు, కొన్ని ప్యాడ్స్, విజిల్ గార్డు, దానికి సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఎస్ఐ సంబంధించిన పోలీసు యూనిఫామ్ అంతా సేకరించుకొని పోలీసులని చెప్పి కారులో, ఇంకా స్విఫ్ట్ డిజైర్ కారులో పోలీస్ బోర్డు వేసుకొని ఈరోజు మన సంఘం కొత్త చెక్ పోస్ట్ వద్ద కారు ఆపి నేను పోలీసు అని చెప్పి అందరి దగ్గర వసూలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే వేమారెడ్డి సిఐ గారు, ఈ సంఘం ఎస్ఐ రాజేష్ గారు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర కారును ఉపయోగించిన కారును, షూస్ను ఉపయోగించిన బూట్లను, అదేవిధంగా యూనిఫామ్ను, విజిల్ గార్డు, నేమ్ ప్లేటు, తర్వాత బెల్టు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతని ఉద్దేశం ఏంటంటే ఎస్ఐ ఉద్యోగం రాలేదని చెప్పి ఎస్ఐ అని చెప్పి నేను ఆ చెక్ పోస్ట్ దగ్గర వసూలు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని అతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. ముఖ్యంగా అందరూ తెలియజేయడం అనగా ఎవరైనా కానీ ఇంపర్సనేషన్ అంటే నేను పోలీసులు అని చెప్పి కానీ, యూనిఫామ్ వేసి కానీ, యూనిఫామ్ వేయకుండా కానీ పోలీసులు అని చెప్పి వసూలు చేయడం కానీ, బెదిరించడం కానీ ఏదైనా చేస్తే చట్టరీత్యా నేరం. అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలందరికీ విజ్ఞప్తి, అలాంటి వాళ్ళని చూసి మోసపోవద్దండి. అలాంటి సమాచారం వస్తే మాకు చెప్పవలసిందని కోరుచున్నా. ఇదే కాదు, పోలీసు అని చెప్పే కాదు, ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పి కూడా ఒక వ్యక్తి కాని వ్యక్తి నేను వేరే వ్యక్తిని చెప్పి ఇలాంటి నేరాలు పాల్పడితే పోలీసులకు ఇమ్మీడియట్ సమాచారం ఇచ్చి అలాంటి వారి ఆటలు కట్టించాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నా. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా కనపడితే మాకు సమాచారం ఇస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఇలాంటి వాళ్ళ మీద అవసరమైతే హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో జరగకుండా ఇట్లాంటి చూసుకోవడం జరుగుతుంది. ఈ డిజిటల్ అరెస్ట్ అంటే నేను పోలీసులు అని చెప్పి కానీ, నేను సిబిఐ ఆఫీసర్ అని చెప్పి కానీ, నేను జడ్జి అని చెప్పి కానీ, ఇతరత్ర ఏదైనా చెప్పి మీ మీద కేసులు ఉన్నాయి, రకరకాల కేసులు ఉన్నాయి మీరు అని చెప్పి బెదిరించి ఆన్లైన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాంటి వారు నమ్మద్దండి, భయపడవద్దండి. అలాంటి ఉంటే మాకు ఇమ్మీడియట్ పోలీసు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. 1930 ఫోన్ చేయొచ్చు, అదేవిధంగా 112 ఫోన్ చేయొచ్చు. చేసి ఇమ్మీడియట్ పోలీసు అటెండ్ అవుతారు. చాలా వరకు మోసపోతున్నారు ప్రజలందరూ కూడా. ఈ సైబర్ క్రైమ్స్ గురించి ఎవరు మోసపోవద్దండి. దయచేసి ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు. కాబట్టి ఆ డిజిటల్ అరెస్ట్ అని చెప్తే కూడా ఎవరు నమ్మద్దని చెప్పి ఒక్కసారి అందరికీ తెలియజేసుకుంటారు.
దాదాపు 10 రోజుల నుంచి ఈ చంగం చెక్ పోస్టు మనం చెప్పినట్టుగా అట్లా నెల్లూరు, అట్లా తిరుమల, బుచ్చి తదితర ప్రాంతాల్లో తిరుగుతూ యూనిఫామ్ ఉపయోగించి ఈ పోలీసు అని చెప్పి వసూలు విషయం కానీ ఈ కార్యక్రమాలకు పాల్పడ్డాడు. కాబట్టి ఈరోజు నుంచి మన దగ్గర దొరికిపోయింది. కేసు పెట్టించుకుని అరెస్ట్ కాబట్టి